కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం किसान कांग्रेस नायकत्व किसान कांग्रेस नायकत्व जय कांग्रेस తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన క్యాబినెట్ సమావేశమై ఈరోజు కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా కిసాన్ కాంగ్రెస్ స్టేట్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారు మరియు ఆ బృందంతో కలిసి రైతులకు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం మొదటి నుంచి చెప్పిన విధంగా 2 లక్షల రుణమాఫీ 1, 2, 3 విడతల్లో ఆగస్టు 15 తారీఖు లోపు రైతు రుణమాఫీ చేయడానికి ఒక రేషన్ కార్డుపై 2 లక్షల రుణమాఫీని చేయడానికై ప్రభుత్వం ఏకగ్రీవంగా క్యాబినెట్లో ఆమోదం తెలిపింది. ఈ ఆమోదానికి గతంలో 9.5 సంవత్సరాలు పరిపాలన చేసిన కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ దీనికి సమాధానం చెప్పడమే కాకుండా రుణమాఫీ చేస్తే సిద్దిపేట జిల్లాకు శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తా అన్నాడు. కానీ ఆ రాజీనామా పత్రం రేపు స్పీకర్కు పద్ధతిలో ఇవ్వాలని హరీష్ రావుని హెచ్చరిస్తూ తప్పకుండా 15 తారీఖు 15 ఆగస్టు లోపు రుణమాఫీ అవుతుందని, అంతేకాకుండా రైతు భరోసాను కూడా ఏ విధంగా కంటిన్యూ చేయాలనో ఎకరాకు 7,500 ఇస్తున్నది ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని క్యాబినెట్లో ఆమోదం తెలిపింది. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అన్న ప్రభుత్వం దానికి కూడా కట్టుబడి ఉండి మహిళలకు గృహిణి యజమానిగా ఉన్న మహిళా కుటుంబ యజమానికి 2,500 ఇవ్వడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకే జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, కిసాన్ కాంగ్రెస్ కార్యకర్తలు, సెంట్రల్ ఆర్గనైజేషన్స్ అన్ని కలిసి ఈరోజు కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీనిలో భాగంగా రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తూ కార్యకర్తలు, రైతులు సంక్షేమమే ధ్యేయంగా గతంలో ప్రభుత్వం చేసిన విధానం ఏం చేసిందో ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదనే విషయాన్ని రైతు పక్షపాతి ఎప్పటి నుంచో చెప్తున్న విధంగా రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వమే గతంలో రుణమాఫీ ఏకకాలంగా 76,000 కోట్లు భారతదేశంలో చేసింది. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడానికి సంసిద్ధం వ్యక్తం చేసింది. క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇక అకౌంట్లో పాడమే తర్వాయిగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షపాతి, ప్రజాపాలన గావిస్తుండు. ప్రభుత్వం ఏర్పాటు కాగానే ప్రజాభవన్ యొక్క కంచెను కూలగొట్టినట్టే ప్రజా సంక్షేమ పాలన చేపిస్తుండు. ఏది ఏమైనా ఈ 5 ఏళ్ళే ధ్యేయంగా కాదు, వచ్చే 5 ఏళ్ళు కూడా కాంగ్రెసే ధ్యేయంగా, కేంద్రంలో వచ్చే 5 ఏళ్లలో రాహుల్ గాంధీ ప్రధాని ధ్యేయంగా పనిచేస్తామని ఇక్కడి నుంచి తెలియజేస్తున్నాం. బచ్చన్నపేట మండలంలో రైతాంగమంతా ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మా మండలం నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే 2022 జూన్లో వరంగల్ ఫస్ట్ డిక్లరేషన్ రాహుల్ గాంధీతో ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామని ఏ విధంగా మాట ఇచ్చిందో ఆ మాటను నిలబెట్టుకోవడం కోసమే నిన్న మంత్రివర్గం మొత్తం కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి ఎలాంటి షరతులు లేకుండా 31,000 కోట్ల రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉంది. ఆగస్టు 15వ తారీఖు లోపల చేస్తామన్నారు, ఇంకా ముందే అవుతా ఉన్నది. దీనికి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హరీష్ రావు సమాధానం చెప్పాలి. రాజీనామా పత్రం రాసుకొని రేపు వాళ్ళ అకౌంట్లో, రైతుల అకౌంట్లో 2 లక్షల రుణమాఫీ అవుతున్న సందర్భాన్ని చూసి వెంబడే ఆయన రాజీనామా పత్రాన్ని గవర్నర్కి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రతి కార్యకర్త గల్లెగరేసుకొని తిరిగేటట్టు మన రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి క్యాబినెట్ మీటింగ్లో నిన్న 2 లక్షల రుణమాఫీ, అదేవిధంగా ఎందుకంటే డిక్లరేషన్ మన వరంగల్ ఉమ్మడి జిల్లాలనే రాహుల్ గాంధీ గారు డిక్లరేషన్ పాస్ చేసి 2 లక్షల రుణమాఫీ చేస్తాం, మా గవర్నమెంట్ వస్తాయని చెప్పడం జరిగింది.
దాన్ని మాట తప్పక మడిమే దింపక మరి రేవంత్ రెడ్డి గారు రాత్రి పగలు ఎంతో కష్టపడుకుంటూ 2 నెలలు ఎలక్షన్ కోడ్ వచ్చినా దాన్ని ఆలోచన చేసుకుంటూ ఎన్నో సంక్షేమ పథకాల గురించి శ్రీరామ రక్ష అనే దాని గురించి చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మన ఉమ్మడి వరంగల్ జిల్లా భువనగిరి నల్గొండ వరకు కూడా మన బలరాం నాయక్ గారు, అదేవిధంగా కావ్య గారు, మన కిరణ్ కుమార్ గారు ముగ్గురు ఎంపీలను కూడా గెలిపించినటువంటి కార్యకర్తలు ఓటర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం అంటే కాంగ్రెస్ పార్టీ అని మరొకసారి నినాదాన్ని నిన్న నిజం చేసిన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీని ఏకకాలం చేస్తామని ప్రకటన చేయడం అందరికీ శుభ సందర్భం. అలాగే దాదాపుగా 20 సంవత్సరాల క్రితం మా దివంగత ముఖ్యమంత్రి గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఏకకాలంలో ఇచ్చిన మాట ప్రకారం 1 లక్ష రూపాయల రుణమాఫీ చేసిండు. గత 10 ఏళ్ల కాలంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కనీసం మిత్తిని కూడా మాఫీ చేయలేకపోయినరు. అదే మా ప్రభుత్వంలో ఇలా 2 లక్షల రుణమాఫీ మాఫీ చేస్తున్నాము. అలాగే కేంద్రంలో 10 సంవత్సరాలు పాలించినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా లక్షల కోట్లు బడా పారిశ్రామికవేత్తలకు చేసి తప్పించి రైతులకు ఒక్కటంటే ఒక హామీ చేయాలి, ఒక హామీ కూడా మాఫీ చేయలేకపోయిండు. కేవలం 2,000 ఇచ్చేసి పీఎం కిసాన్ అని చెప్పేసి డబ్బా కొట్టుకుంటున్నారు. ఆ డబ్బా కనీసం ఒక మసాలా బస్తా కూడా 2,000 తోటి, అంటే 6 నెలలకు 2,000 ఇస్తే అలాంటి మా ప్రభుత్వం ఇవాళ 2 లక్షల రుణమాఫీ చేయడం అనేది మామూలు ముచ్చట కాదు. అట్లాగే వరి కూడా బోనస్ ఇస్తామంటే ఇవన్నీ నిజానికి కాంగ్రెస్ పార్టీ నమ్మకం అనేది మరొకసారి యావత్ ప్రజానికానికి గుర్తు చేసినందుకు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు.